జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక 16 ఏళ్ల బాలుడి మీద 40 ఏళ్ళున్న ఒక టీచర్, ఒక లేడీ టీచర్, అఘాయిత్యం అంటారో, మీరు దాన్ని రేప్ అంటారో, లేకపోతే యాంటీ ఎగ్జైట్మెంట్ డ్రగ్స్ ఇచ్చి, అంటే టాబ్లెట్స్ ఇచ్చి ఆ అబ్బాయిని, ఇప్పుడు నాకు మాట్లాడడానికి కూడా కొంచెం మంచిగా అనిపించట్లేదు అనమాట, చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అంటే ఆ అబ్బాయిని సెక్షువల్గా వాడుకుంది ఒక టీచరు, ఒక చిన్న 16 ఇయర్స్ ఉన్న బాబుని. అంటే ఇప్పుడు అది కూడా పోక్సో చట్టం కిందకే వస్తుందిగా, ఆ లేడీ టీచర్ మీద కూడా పోక్సో యాక్ట్ వర్తిస్తుందిగా. అసలు ఇలా ఇంత దారుణంగా ఒక టీచర్కి ఒక శిష్యుడికి ఉండాల్సిన బంధాన్ని ఇంత మరీ మాట్లాడుకోలేనంత విధంగా మార్చేస్తుంటే సమాజం ఎట్టిపోతుంది అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది అనమాట. ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడడానికి నాతో పాటు రజనీరమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే అమ్మా. అసలు సంఘటన చెప్పడానికి కూడా నాకు ప్రాపర్గా అసలు ఏం చెప్పాలి, నోట్లోంచి ఆ పదాలే రావట్లేదు అనమాట. అంత గలీజ్గా, వినడానికి అంత గలీజ్గా ఉంటే 40 ఏళ్ళ టీచరు 16 ఏళ్ళ అబ్బాయిని టాబ్లెట్స్ ఇచ్చి మరీ అలా వాడుకోవడం ఎంత గలీజ్గా ఉంటుంది. అసలు ఊహిస్తామా ఇలాంటివి? అసలు అంటే ఇప్పుడు ఇక మీదట ఏంటంటే ఒకటైతే అనుకుంటున్నాము, అందరూ చాలామంది ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు. ఇది అంటే ఒక్కళ్ళే సింగిల్గా వెళ్తే ఆ తప్పొప్పులు, ఆ నష్టాలు వాళ్ళే అనుభవిస్తారు. ఇంకొకళ్ళతో కూడి చేసిన విషయం అని అంటే అది అవతల వాళ్ళకి ఎంత నష్టాన్ని కలిగిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత నష్టాన్ని కలిగిస్తుంది, సమాజానికి ఎంత నష్టం కలిగిస్తుంది, ఇవన్నీ వాళ్ళు ఆలోచించడం లేదు. తన సొంతం వరకే ఆలోచిస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక దాంట్లో చెప్తూ ఉంటాను పేరెంటింగ్లో, ఏంటంటే ఒక వ్యక్తి చిన్న వయసు నుంచి కూడా ఎదుగుతూ ఉండే క్రమంలో కానీ, ఎదిగిన తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కానీ, ఇంకా అక్కడి నుంచి లైఫ్ లాంగ్, అంటే ఇక్కడ నేర్చుకున్నవే కదా లైఫ్ అంతా వెళ్తాయి. వాళ్ళు ఏంటంటే తను చేస్తున్నటువంటి పని ఏదైనా సరే సామాజికంగా కానీ, చట్టపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కూడా నష్టం లేని విధంగా తను తీసుకున్నటువంటి నిర్ణయం ఉండాలి అని నేను చెప్తాను. డెసిషన్ మేకింగ్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అంటే ఇంకో సందర్భంలో చెప్పాలంటే ఇది ప్రవర్తన తీరు, ఇది వాళ్ళ మానసిక స్థితి అని చెప్పుకోవాలా, ఆలోచన లోపం అని చెప్పుకోవాలా, ఆలోచన విధానం అని చెప్పుకోవాలా, విచ్చలవిడితనం అని చెప్పుకోవాలా, ఒళ్ళు పొగరెక్కిందని చెప్పాలా, లేకపోతే ఇంకా మదం ఎక్కిందని చెప్పాలా. ఇప్పుడు కామపిశాచి అనే చెప్తున్నారు, దానికి ప్రత్యామ్నాయ పదం మదం ఎక్కిందని చెప్పుకోవాలి. అంటే ఒక 40 సంవత్సరాలు అని అంటే ఆమె ఎప్పుడు పుట్టింది? ఇప్పుడేం పుట్టలేదు. కరెక్ట్. మరి కొన్ని విలువలు ఉన్న రోజుల్లోనే పుట్టింది, విలువలతోనే పెరిగిందని అనుకోవాలి మనము. అందరూ విలువలు ఇస్తూ పెరుగుతున్న సమాజంలోనే తను పుట్టి పెరిగింది. మరి ఈ రోజున ఏమైంది తన సంస్కారం, తన విలువలు? ఒక టీచర్ అంటే అసలు ఇంకేంటి, దేవుడు అంత గొప్పగా చూస్తే కదా. టీచర్కి ఇంకా వేరే ఏమి లేదు. ఇంకా తల్లిదండ్రుల కంటే కూడా ముందు టీచర్ దగ్గరే ఎక్కువ విద్యని అభ్యసిస్తారు, ప్రపంచాన్ని చూస్తారు. అంతే కదా. ఒక 5 సంవత్సరాలు వరకు తల్లిదండ్రుల దగ్గర ఉంటే ప్రేమాభిమానాలు, ముద్దు మురిపాలు, చక్కగా చిన్నవన్నీ నేర్చుకుంటారు. ఎప్పుడైతే 5 సంవత్సరాలకి స్కూల్లో జాయిన్ అవుతారో అసలంతా అక్కడే నేర్చుకోబడుతుంది. అక్కడ నేర్పేవాళ్ళు దైవ సమానులు. ఇప్పుడు ఈ రోజుకి కూడా, ఇప్పుడు ఏఐ వచ్చినా కూడా ఇప్పుడు దాని గురించి బోధించాలన్నా, కంప్యూటర్స్ గురించి బోధించాలన్నా, మ్యాథమెటిక్స్ నెక్స్ట్ లెవెల్ బోధించాలన్నా, ఎనీ ఇప్పుడు ఇంగ్లీష్లో మా చిన్నప్పుడు వాడిన పదాల కంటే ఇప్పుడు యూజ్ చేస్తున్న వర్డ్స్ ఎన్నో మాకు తెలియదని చెప్పాలి. కరెక్ట్. కొత్త వర్డ్స్ ఎన్నో వచ్చి చేరాయి. మరి ఈ కొత్త వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసేది ఎవరు? టీచర్స్. వాళ్ళ ద్వారానే స్టూడెంట్స్ నేర్చుకుంటారు. మరి ఎన్నో కొత్త విషయాలు, ట్రెండింగ్ విషయాలన్నీ కూడా స్కూల్లో టీచర్ ద్వారానే నేర్చుకోబడుతుంది కదా, నేర్పుతారు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి కన్న కొడుకుతో సమానం. తనకి ఉంటే అంతకంటే కూడా పెద్ద పిల్లలే ఉండుంటారు ఆ వయసుకి. మరి ఆ రోజుల్లో పుట్టిన మనిషి కాబట్టి త్వరగా పెళ్ళిళ్ళు, త్వరగా పిల్లలు ఉండాలి. అంటే ఈ అబ్బాయి కంటే కూడా పెద్ద సంతానం ఉండాలి. మరి ఆ వయసు, ఆ బుద్ధి ఎటుపోయింది అంటే ఆమె ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అసలు ఎటువంటి ఫ్యామిలీ, ఏ రోజునైనా చెడ్డ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకవేళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెడ్డ బ్యాక్గ్రౌండా,
మనకి ఇవన్నీ తెలియదు. కానీ యాజ్ ఎ టీచర్ తను ఎలా ఉండాలి అవన్నీ ఇంటి దగ్గర పెట్టుకోవాలి. టీచర్ అన్న తర్వాత ఇంకో వేషంతో స్కూల్కి రావాలి. కరెక్ట్. కట్టుబట్టు, మాట తీరు, ప్రవర్తన, ఇచ్చే ట్రీట్మెంట్ పిల్లలకి అంతా కూడా ఒక విలువగా ఉండాలి. అమ్మో టీచర్ అన్నట్టు ఉండాలి. కానీ ఈ రకంగా ఉంటే ఏం చెప్పుకోవాలి? సమాజానికి వీళ్ళు ఏమి మెసేజ్ ఇస్తున్నారు, అసలు పిల్లలకి వీళ్ళు ఏం నేర్పుతున్నారు అని అంటే ఇప్పుడు కొత్తగా కామపాఠాలు కూడా నేర్పుతున్నారు అనే చెప్తున్నారు ఈ టీచర్ని బట్టి. విలువలతో కూడిన విద్య నేర్పిస్తారు అనడం పోయి కామ పాఠాలు నేర్పిస్తున్నారు అనే స్టేజ్ అంటే ఇప్పుడు ఒక కొంతమంది ఆ యాంగిల్లో ఆలోచించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు ఏమని చెప్తారంటే ఇది కూడా కావాలి కదా ఫ్యూచర్కి, కాబట్టి ఈ టీచర్ నేర్పిస్తుంది అని కొంతమంది వాగిన వాళ్ళు ఉన్నారు. ఓకే. కొంతమంది ఆ రకంగా కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్యూచర్ లో అవసరం అంటే ఇప్పుడు అంటే అది టీచర్ని ఉద్దేశించి హేళన చేసే క్రమంలో చేసినటువంటి కామెంట్స్ అని చెప్పి నేను తీసుకున్నాను. కానీ అవి చదివిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఎస్. అంటే ఒకళ్ళు చెడ్డ చేస్తే ఆ చెడ్డదనాన్ని ఇంకొంచెం ఎక్కువ చూపించి ఇంకా కొంచెం రాంగ్ డైరెక్షన్ ఎక్కువగా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ పిల్లవాడు చక్కగా చదువుకుంటున్నాడు, అనేక సార్లు ట్రై చేసినా కూడా ఆ అబ్బాయి దూరంగానే ఉన్నాడు. ఎందుకంటే కొంతమంది మంచిగానే పెరుగుతారు, అందరూ పిచ్చిగా పెరగరు కదా. ఆ అబ్బాయి క్రమశిక్షణగానే ఉన్నాడు. ఆ అబ్బాయికి పాపం ఏం తెలియదు, దూరంగానే తప్పుకునే తిరుగుతున్నాడు. వేరే వాళ్ళతో రాయబారం చేయించడం ఏంటి? ఆ వేరే దుష్టులు ఎవరు? ఈవిడే దుష్టురాలు అంటారు కదా, ఏదో మహాభారతంలో కీచకుడు అని పాపం ఆయన అన్నారు. కానీ వీళ్ళని ఏమనాలి? అంటే రామాయణంలో శూర్పణఖ అన్నారు, కానీ లోపలికి వెళ్ళి రామాయణాన్ని చదివితే శూర్పణఖ గొప్పతనం ఇంకో రకంగా ఉండింది అక్కడ. మరి వీళ్ళనేమనాలి? అంటే చెప్పుకోవడానికి మరి ఒక చెడ్డగా బిహేవ్ చేసింది కాబట్టి ఆ కాస్త బయటికి తీసుకొచ్చి మనం శూర్పణఖ, కీచకుడు అని మాట్లాడుతున్నాం. మరి వీళ్ళనందరినీ ఏమనాలి? ఇంకా సమాజానికి పట్టిన విషపురుగులు అనాలా? విషపురుగులు అనమాట, విషపురుగులే. ఒక క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తున్నారు ఇలాంటి వాళ్ళు సమాజాన్ని. అది ఇలా పాకిపోతుంది అనమాట. చెడు క్యాన్సర్ ఎంత ఉంటే అంత పెరిగిపోతుంది కదా. చెట్లకి పడతాయి. కేరళ సైడ్ వెళ్ళామంటే పెద్ద పెద్ద అడవుల్లో చెట్లకి పట్టేస్తుంది, అంటే క్యాన్సర్ చెట్టు అని చెప్తారు దాన్ని. ఇంకా అవి దేనికి పనికిరావు, అది అలాంటి చెట్లు అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది. భయం వేస్తుంది నాకు చూస్తే. అది ఆ చెట్లు అలా ఉంటాయి. మరి ఈ స్త్రీ ఈ విషయాన్ని చూస్తే నాకు ఆ క్యాన్సర్ చెట్టే గుర్తుకొచ్చింది. ఓకే. యాంటీ యాంగ్జైటీ డ్రగ్ ఆ టాబ్లెట్స్ అవి కూడా ఇవ్వడం ఏంటి అంటే ఆ పిల్లవాడికి వయసుకు మించినటువంటి ఆ కోరిక కలగాలంటే నువ్వు పో, బయటికి పో, నీకు కావాల్సిన బోళ్ళ మంది దొరుకుతారు. పిల్లల్ని ఎందుకు జరుపుతున్నావు? పిల్లల దగ్గర ఏముంటుంది? పసిపిల్లలు వాళ్ళు. ఏదైనా నేర్పితే నేర్చుకునే పిల్లలే. నువ్వు నేర్పించి నువ్వు వాడుకోవడం అనేది ఎలా ఉంది? అంత అవసరం ఏంటి? నువ్వు నిజంగా అనకూడదు. కానీ వైష్ణవి, ఇలాంటి వాళ్ళు కన్న బిడ్డలతో కూడా చేస్తారు వీళ్ళు. అంత నీకు ఇదిగా ఉంటే, నీకు ఇంటి దగ్గర పిల్లలు ఉంటే నువ్వు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసుకో. నీ నష్టం నీ వరకే ఉంచుకోవాలి. నేను చెప్పే మెసేజ్ అదే. నువ్వు ఏదైనా చెడు ఆలోచన, చెడు పోకడా, చెడు పని చేస్తే అది నీ వరకే ఉండేటట్టయితేనే నువ్వు చెయ్యి. ఆ చెడుని పక్క వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేటట్టు, సమాజానికి స్ప్రెడ్ అయ్యే పనులు చేయొద్దు. ఈమెం చేసిందంటే బయటకు వచ్చి సమాజాన్ని చెడిపింది. ఇప్పుడు ఆ పిల్లవాడికి అలాంటివన్నీ ఇవ్వడం ఏంటి? పని మనిషితో రాయబారం చేయటం. ఈవిడికి ఇంకెవరో ఉన్నారు దుష్టులు, దుష్టత్రయమో, దుష్ట చతుష్టయమో, దుష్టద్వయమో ఎవరో ఉంటారు. వాళ్ళ హెల్ప్తో ఇప్పుడు ఏ నేరం చేయాలన్నా ఒకడు ఉండాలమ్మా. సింగిల్గా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఒక మనిషి సహాయం లేని ఎవడు ముందుకు వెళ్ళలేడు. అలా చెడు ఇది కూడా ఈవిడ ఎవరినో పెట్టుకుంది. వాళ్ళ ద్వారా ఆ పిల్లవాడిని బలవంతంగా ట్రాప్ చేసి, మరి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఈ ఇంట్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ సందర్భంగా. వాళ్ళు వెంటనే కనుక్కున్నారు, పిల్లవాడి ప్రవర్తనలో తేడా ఉంది, బాడీ లాంగ్వేజ్లో తేడా ఉంది, చూపుల్లో ఆటోమేటిక్గా తేడా వస్తుంది. ఇంకా ప్రతిదాన్ని ఇలా చూడడం, అబ్జర్వేషన్ అనేది వస్తుంది వాళ్ళకి. నన్ను ఎవరైనా కనిపెడుతున్నారా అనేటువంటి ఒక గిల్టీ ఫీలింగు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు అర్థమైపోతాయి. అర్థమైపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే కనుక్కొని ఈ కేసు పెట్టడం జరిగింది పోక్సో కింద. ఇప్పుడు ఏమైంది, జైల్లో కటకటాలు. గురు శిష్యుల బంధం అంటే ఎంత గొప్పగా, వాళ్ళ దగ్గర వదిలేసినా కూడా మేము ధైర్యంగా ఉండొచ్చు అనేలా ఉండేది ఇంతకు. ఇప్పుడు అసలు గురువునే నమ్మలేకపోతే ఎవరిని నమ్మగలరు? అసలు ఇంకా గురువు అనే పదం లేదమ్మా మన సొసైటీలో. అంతే. టీచర్ అంటే ఏంటంటే నేర్పించేది అంతే. గురువు అంటే అది ఒక పవిత్రమైన పిలుపు, పవిత్రమైన స్థానం.
టీచర్ అంటే ఇప్పుడు నువ్వు నాకు ఏదైనా నేర్పితే నువ్వు టీచర్వే, నేను నీకు ఏదైనా నేర్పిస్తే నువ్వు నాకు టీచర్వే. అంతే, ఒక నేర్పించే వాళ్ళు టీచర్స్ అంతే. ఒక సబ్జెక్ట్ చదువుతారు, దాన్ని తీసుకొచ్చి నేర్పించాలి యాజ్ ఇట్ ఈజ్. ఇంకా దాని మీద అధ్యయనం చేయడము, తర్వాత ఒక ఎక్స్పీరియన్సు, ఇవేమి నాకు కనిపించటం లేదు. బుకిష్ అనమాట, బుకిష్ లాంగ్వేజ్, బుకిష్ నాలెడ్జ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది పిల్లలకి, అది అర్థం చేసుకోలేక, బట్టి పట్టలేక, ఇంటికి వెళ్ళి చదవలేక పిల్లలు నానా అవస్థ పడుతున్నారు. అది అటువంటి చదువు అనమాట ఇప్పుడు. ఇంకా విలువలతో కూడినటువంటి చదువులు లేవు, ఒక మంచి మంచి టాపిక్స్ తోటి లెసన్స్ లేవు, ఏమీ లేవు. ఇంకా దాంట్లో డీప్గా వెళ్ళామంటే ఇంకా బీపీలు వచ్చేస్తాయి మనకి. సో ఇవన్నీ కారణం. ఇలాంటి టీచర్స్ ఏంటంటే ఏదో ట్రైన్ అయిపోయి ఏదో చదువుకుని అప్లై చేస్తారు, జాబ్స్ వచ్చే వాళ్ళకి వస్తాయి, ఆ వచ్చిన వాళ్ళలో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళు వచ్చి చేసే తంతు ఇది. ఓకే, అంతే, ఏదో ఒక సబ్జెక్ట్ నేర్పడమే తప్ప విలువలు అంటూ ఏమీ లేవు. అంతే, విలువలు నేర్పించకపోగా ఇలాంటి చెత్త పనులు చేస్తే అసలు మా ఆయన మచ్చే కదా మరి టీచర్లు అందరికీ ఒక మాట పడుతుంది. అవునవును. ఆ రోజుల్లో మేము 9th స్టాండర్డ్ అలా చదివేటప్పుడు 10th స్టాండర్డ్ తెలుగులో శృంగార నైషధము అని శ్రీనాథుడు రచించినటువంటి ఒక పద్య కావ్యం ఓకే ఉంటే, ఒక పద్యాన్ని 4 రోజులు చెప్పేవారు ఆ మాస్టర్. నాకు కోపం వచ్చేది. ఓకే, జనరల్గా తెలుగు పండిట్స్కి ఏంటంటే రసికత్వం ఉంటుంది. అవును, అది ఒక్క పదాన్ని వివరించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని జోడించి అందులో వాళ్ళు ఒక ఏమంటారు రసానందం పొందుతూ ఉంటారు అనమాట. ఈ 9th 10th చదివే పిల్లలు, టీనేజ్ పిల్లలు, ఇంకా నెక్స్ట్ జూనియర్ ఇంటర్ వెళ్తారు కదా, ఆ వయసులో అంత విడమరిచి చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు ఆ చిన్న వయసులోనే నాకు అట్లా అనిపించేది అన్నమాట, కోపం వచ్చేది. ఆయన క్లాస్ వస్తే వెళ్ళిపోవాలనిపించేది. కానీ మరి ఆ రోజు ఒక్కొక్క పదం గురించి వాళ్ళు ఒక పోయం తీసుకుంటే 4 రోజులు చెప్పేవాడు ఆయన. అందులో ఒక 8 9 పద్యాలు ఉండేవి. ఎన్ని రోజులకి అయ్యాను ఆ క్లాసు అనిపించేది నాకు. ఆ పాఠం అంటే ఆ చాప్టర్ ఎప్పటికీ అవుతుంది అనిపించేది. అంటే ఏ రోజుల్లోనూ ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఇంకా మనం దాన్ని ఇంకేం చేయలేం. ఆ లెసన్ వచ్చింది శృంగార నైషధము అని. శ్రీనాథుల వారు ఎలా వర్ణించి, ఆయన రసికుడు శ్రీనాథుడు అనేవాడు. ఆయన వర్ణించి వైనం ఒక్క పదాన్ని తీసుకుని 4 రోజులు చెప్తే మళ్ళీ మర్నాడు వచ్చి క్వశ్చన్ చేస్తుంటే వీళ్ళందరూ సిగ్గుపడేవారు చెప్పలేక. ఓకే, అంటే ఆయన యంగ్ అప్పుడు, ఒక 26 28 ఎంత ఉండేది నాకు తెలీదు, కుర్రాడు. మరి ఆయన వీళ్ళందరికీ ఏమో ఉత్తేజాన్ని కలిగించి యాక్టివ్నెస్ తీసుకొచ్చి వివరంగా చెప్తుంటే ఆయన ఆనందం పొందేవాడు, వాళ్ళందరూ నవ్వుకునేవారు. నాకు నచ్చేది కదా క్లాసు. ఓకే, ఈవిడ తెలుగు టీచర్ కూడా కాదు, ఇంగ్లీష్ టీచర్. అంటే ఆయన్ని తప్పు పట్టలేము, ఆయన ఉన్నారేమో మరి ఇప్పుడు ఎక్కడన్నా వింటే క్షమించాలి. అంటే ఆ పాఠం అటువంటిది కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పారు. పర్లేదులే, 9th క్లాస్ నాకు తెలిసి. ఆ 9th క్లాస్లో ఆ పాఠం ఇచ్చారు అంటే వీళ్ళు వినదగిన వారు, నేర్చుకోదగిన వారు. ఆ రోజుల్లో స్టాండర్డ్స్, ఆలోచనలు, పద్ధతులు అలా ఉండేవి కాబట్టి ఆ పాఠాన్ని ఆ క్లాస్లో పెట్టారు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ వయసుకి వీళ్ళు నేర్చుకోదగిందే అనుకుని ఆయన చెప్పారేమో. ఇంకొకటి, ఆయన చిన్న ఏజ్ వ్యక్తి కాబట్టి ఉత్సాహంగా అలా చెప్పారేమో అనుకుని ఇంకా ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. సో టీచర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లల మైండ్ సెట్కి అనుగుణంగా పాఠాలు చెప్పాలి, తెలియని కొత్త నాలెడ్జ్ని వాళ్ళకి పరిచయాలు చేస్తూ ఉండాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.